నమస్కారం వెల్కమ్ టు అమరావతి న్యూస్. జగన్ ఏలుబడిలో జరిగిన మద్యం కుంభకోణంపై రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాగూర్ మరోసారి ట్వీట్ చేశారు. తాజాగా మిథున్ రెడ్డి అరెస్టు జరిగిన వేళ జగన్ భారతీయులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ లిక్కర్ మాఫియా కోటి కుటుంబాలను నాశనం చేసిందని పేర్కొన్నారు. నాసిరకం మద్యంతో 3,200 కోట్లు కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమేనన్న ఆయన అసలు మాస్టర్ మైండ్ జగన్ భారతి అని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేశారన్న మాణిక్యం ఠాగూర్ ఆ డబ్బుతో ఓట్లు కొన్నారని ట్వీట్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. ఏడాది పాలనలో రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. స్థానిక 43వ డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా 43వ డివిజన్ ప్రజలు వీరికి బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడపకు అపూర్వ స్వాగతం పలికింది. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలు సకాలంలో పరిష్కారం చెప్తామని అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. గుంటూరు ప్రగతి శరవేగంగా కొనసాగుతుందని వివరించారు. ఇంటింటికి వెళ్ళి ప్రజలను ఏ విధంగా మేము సంతృప్తి పరచగలుగుతున్నాం, వారి కోరికలు ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి అన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. చాలా ఇళ్ళు తిరిగాం. మెజారిటీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఒకటి సంక్షేమం, రెండోది అభివృద్ధి, రెండు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సంక్షేమం వచ్చేటప్పటికి 4,000 రూపాయల పెన్షన్ అనేది కొంతమందికి అదే మెయిన్ జీవనాధారం అయింది. వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. తల్లికి వందనం వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి కాలనీలో పడుతున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవన్నీ ఇష్యూస్లో కూడా ప్రజలు ఆనందంగా ఉన్నారు. అయితే ఈ పర్టికులర్ ప్రాంతంలో కొంచెం ఇళ్ల పట్టాలు 30 ఏళ్ల నుంచి సమస్య ఉందన్నారు. అది ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. అలాంటి లోకల్ ఇష్యూస్, ఎండోమెంట్ ల్యాండ్, కొంత ఆక్యుపైడ్ ల్యాండ్ ఇవి ఉన్నాయి. వీటన్నిటినీ సాల్వ్ చేయాలి. ఎమ్మెల్యే గారికి కూడా దీని మీద పూర్తి అవగాహన వచ్చింది ఇప్పుడే. సో ఎమ్మెల్యే గారు దీన్ని టేకప్ చేసి మేము చూసి దాన్ని ఏ విధంగా చేయాలో అది చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఓవరాల్గా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ మిక్స్ చేసుకొని చక్కగా చేస్తున్న దానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది, పాజిటివ్గా ఉంది. ఎక్కువ మంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకటే ఉందమ్మా, ఎక్కడైతే పెన్షన్లు వచ్చినాయో, ఎక్కడైతే తల్లికి వందనం వచ్చినాయో వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఇక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కాబట్టి లోకల్ ఇష్యూస్ అంటే ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని చోట్ల ఉండవు. ప్రజలు రప్పా అంటూ కోసి 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్ని విధ్వంసం చేస్తే చంద్రబాబు గాడిన పెడుతున్నారని వివరించారు. రప్పా అను కన్ను కొడితే చీకట్లో వేసేయాలంటూ వైసీపీ నాయకులను దమ్ముంటే ఎవరిని వేసేస్తారో చెప్పాలని ఎరపతినేని సవాల్ విసిరారు. వాళ్ళు విమర్శలు చేస్తుంటే రెచ్చగొట్టిన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలంటున్న తమ నాయకుడు చంద్రబాబు సూచనల మేరకు మౌనంగా ఉంటున్నామని ఎరపతినేని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చి ఇదిగో మీ ప్రభుత్వం ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయండి అని చెప్పగలిగే ప్రతిపక్షాలు మేము చూసాం. కానీ 30 ఏళ్ళ రాజకీయాల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అని ఆలోచించకుండా ఇంకా మేము రప్ప నరుకుతాం, మేము అది చేస్తాం, మా గవర్నమెంట్ వస్తే పోలీస్ అధికారిని బట్టలెప్పదీసి రోడ్డు మీద నిలబెడతాం, సప్త సముద్రాల అవతలన్నా తీసుకొస్తాం అంటే ఇంకా మీరు కళ్ళగంటున్నారు అధికారులకు వస్తామని. వైనాట్ 175 నుంచి ఎందుకు 11కి వచ్చారు, 150 11 ఎందుకని మీకు అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేదా, బుద్ధి లేదా మీకు? ఎందుకు జరిగిందో మీకు తెలుసు కదా. అయినా మీలో మార్పు రాలా. మీరు ఒక రాక్షసుల్లాగా, పశువులాగా ప్రవర్తించే పరిస్థితిలో ఈరోజు కూడా ఉన్నారు. ఇంకా కళ్ళగంటున్నారు మేము వస్తాం అధికారులకని. మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నారు. మద్యం అమ్మే దాంట్లో లెక్కలు లేకుండా డబ్బులు తీసుకొని ట్రక్కుల్లో తరలించారు. మొత్తం ఈరోజు తేల్చారు ఎక్కడెక్కడ ఎన్ని ట్రక్కుల్లో తరలించారు, 2,000 కోట్లు తరలించారని. దాంట్లో నేను ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఎంత డబ్బులు పోయినాయి అనేది కూడా సిట్టు తెలుస్తూ ఉంది. ఎంతమంది పాపం కదా. ఒక విషపు రంగు నీళ్లు అమ్మి డబ్బులు సంపాదించడమే కాకుండా లక్షలాది మంది మరణానికి కారకులైన మీరు మాట్లాడే హక్కు మీకుందని అడుగుతున్నాను. మీకు
చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రోజు రోజుకి మీడియాలో వీళ్ళ అరెస్టు వాళ్ళ అరెస్టు, ఈ కుంభకోణం బయటకు వస్తుంది, ఆ కుంభకోణం బయటకు వస్తుందని వస్తూ ఉంటే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడతారు, 3.5 ఏళ్ళలో ఎగిరిపోతాడని. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద మాట్లాడతారు, అసభ్యకరమైన పదజాలం. ఏంటి ఎగిరిపోవటం ఏంటి, మీరు భాష ఏంటి? ఇప్పుడు ఈరోజు జాతీయ స్థాయిలో ఏ పొలిటీషియన్కి లేనటువంటి పేరు ప్రఖ్యాతులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నాయి. ఒక జాతీయ నాయకుడిగా ఎలా ఉంటే ఆ స్థాయిలో ప్రపంచ దేశాల్లో ఆయనకి పేరుంది. ఎంత కష్టపడి ఆ వయసులో ఈరోజు రోజుకి 18 గంటలు పనిచేసి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే మీకు కనీసం బాగు చేశారని చెప్పపోయినా పర్లా, కనీసం ఒక ఇంగిత జ్ఞానంతో మాట్లాడే సంస్కారం మీకు దేవుడు ఇవ్వలే. మీరు అలా ఊబిలో కోరుకుపోయారు. మీరు బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కుమ్మర క్రాంతి కుమార్ ను నియమించినట్లు అధ్యక్షులు కేసన శంకర్రావు ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలో మారుమూల గ్రామంలో సైతం బీసీ సంక్షేమ సంఘం ప్రతిష్టాత్మకంగా పెరుగుతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో సంఘం చేసిన పోరాటం వల్లనే జనగణనతో పాటు కుల గణన కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమి మద్దతు తెలిపామని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీ జెండా ఎగిరేలా సంఘం కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీల ప్రయోజనాలు సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసి విజయం సాధించామని పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ బీసీల స్థితిగతులను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. రాజకీయ వర్క్షాప్లను నిర్వహించి అత్యుత్తమ నాయకులుగా బీసీలను తీర్చిదిద్దామని ఆయన అన్నారు. పార్లమెంట్లో 3 సీట్లు బీసీలకు ఇచ్చేలా కృషి చేస్తామని అన్నారు. అలాగే బీసీ రక్షణ చట్టం పకడ్బందీగా అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడిని తెస్తామని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సంక్షేమ నాయకులు కన్నా మాస్టారు, నిమ్మల శేషయ్య, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాయకులు అందరితో సమిష్టిగా చర్చలు జరిపి భవిష్యత్తులో బీసీ సంక్షేమ సంఘం యొక్క ప్రతిష్టని గ్రామాన పల్లెన వాడన బలంగా చేకూర్చాలని ఒక సంకల్పంతో, ఒక ఆశయంతో ఈ రోజున ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు దాకా మరి చర్చలు జరపటం జరిగింది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి యువజన సంఘం అధ్యక్షుడిగా నాకు చేదోడు వాదోడుగా రాష్ట్ర వ్యాప్తంగా నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుని నాతో పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి కుమ్మరి క్రాంతి కుమార్. అతనికి ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వారిని ప్రమోట్ చేయటం జరుగుతూ ఉందని చెప్పని మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరిని కూడా మేము సంఘంలో పని చేశారు, పని చేయలేదనేటువంటి అంశం కన్నా కూడా సంఘం యొక్క ప్రతిష్ట, సంఘం యొక్క బలాన్ని పెంచే విధంగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక సంఖ్యాకులు అనేటువంటి ఓబీసీలుగా ఉన్నటువంటి కులాలన్నిటికి కూడా మేము ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే వారి యొక్క ఆత్మగౌరవాన్ని కానీ, వారి యొక్క మరి సంక్షేమ పథకాలు కానీ, వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మేమందరం కూడా నడుచుకుంటామనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. దాదాపు మేము సంఘాన్ని ప్రారంభించి 10 సంవత్సరాల క్రితం కార్యవర్గాలు అందరూ కూడా కుల సంఘ నాయకులు అందరూ కూడా ఈరోజు మరి యూత్ ప్రెసిడెంట్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకుంటున్న నాకు మరి వీళ్ళందరితో కూడా కలిసికట్టు ప్రయాణం చేస్తున్నాను. వారందరి యొక్క శుభాకాంక్షలు, వాళ్ళ యొక్క దీవెనలంతా కూడా నాకు చెప్పడానికి వచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారి యొక్క ప్రయాణంలో మరి నన్ను ఒక ప్రముఖంగా ఒక పాత్రని మరి బీసీలకి ఒక ఎదుగుదల కోసం చేసిన దాంట్లో మరి కేశన శంకర్రావు గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా రాబోయే రోజుల్లో తీసుకోబోయే కార్యాచరణ కానీ, రాబోయే రోజుల్లో
బీసీల యొక్క స్థితిగతులు మెరుగుపరిచే దాంట్లో కానీ మరి ఇప్పటిదాకా తాయిలాలతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, నిన్న వైసీపీ అవ్వచ్చు, ఈరోజు టీడీపీ అవ్వచ్చు, మరి సెంట్రల్లో బీజేపీ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఈ తాయిలాలతోనే ఈ యొక్క బీసీల యొక్క స్థితిగతుల్ని మెరుగుపరుస్తున్నారనే దాంట్లో ఒక ఊహలోనే ఈ బీసీలను ఉంచారనేది మరి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను తెలియజేస్తూ ఉన్నా, ఇప్పటి నుంచి ఒక ప్రత్యేకంగా రాజకీయ ఎదుగుదల కోసమే రాజకీయ వర్క్షాపులు నిర్వహించి రాజకీయంలో రాజకీయ నాయకుడిగా వాళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరిచే విధంగా మా యొక్క ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అడుగులైపోతుందని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి కేశవ శంకర్రావు గారి అధ్యక్షతన అనేక రకాల పోరాటాలు, కాపుల్ని బీసీల్లో చేర్చే విషయంలో పోరాటం అవ్వచ్చు, జనగణన అవ్వచ్చు, ఏబిసిడి వర్గీకరణ అవ్వచ్చు, 550 జీవో అవ్వచ్చు, అదేవిధంగా ప్రతి పార్లమెంట్లో 3 సీట్లు మాకు కేటాయించాలి అనే నినాదం అవ్వచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా ముఖ్యమైన పాత్రలు పోషించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి చాలా స్పష్టంగా బీసీలకు వెన్నుదండగా ఉన్నదనేది మటుకి అందరికీ తెలిసిన నిజం. ఈరోజు పార్టీ గుంటూరు రింగ్ రోడ్ ఆపోజిట్ సాయిబాబా ఆర్చ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ రామకోటయ్య చిల్డ్రన్స్ క్లినిక్ ను కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర మేయర్ కోవలమూడి రవీంద్ర, డాక్టర్ దావులూరి రమేష్, డాక్టర్ సుష్మిత, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రావులూరి రమేష్, డాక్టర్ సుష్మిత మాట్లాడుతూ నవజాతి శిశువుల నుంచి చిన్నపిల్లల వరకు అన్ని రకాల అత్యాధునిక వైద్య సేవలు ఇక్కడ లభిస్తాయని చెప్పారు. అవసరం అనుకుంటే నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే ఇక్కడ సాధారణ ఫీజులతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని, గుంటూరు ప్రజలు ఈ సౌకర్యం కోసం రామకోటయ్య పిల్లల హాస్పిటల్ 2వ బ్రాంచ్ ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హాస్పిటల్ 20 ఏళ్ల క్రితం గుంటూరులో స్థాపించాము. మా మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట గణేష్ మల్కి ఆపోజిట్లో ఉంటుంది. 20 ఏళ్ల నుంచి అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము. అంటే వీ హ్యావ్ ఎవ్రీ ఎక్విప్మెంట్. ఏ కేసు అయినా, ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చిన కేసు అయినా డీల్ చేసే అంత సామర్థ్యం, టెక్నాలజీ వర్సెస్ డాక్టర్స్ 24/7 ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద ఐడియాలజీ ఆఫ్ స్టార్టింగ్ హాస్పిటల్ కూడా లేనోడికి, లోవర్ మిడిల్ క్లాస్ వాడికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అంటే అప్పర్ మిడిల్ క్లాస్ డబ్బు ఉన్న వాళ్ళకి ఎవరైనా అవైలబుల్ ఉంటారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. సో లోవర్ మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్ హెల్త్ కేర్ కోసమని స్థాపించాము. అంచెలంచెలుగా ఎదిగాము. అండ్ చూసుకుంటే మా డెత్ రేట్ కానీ, అంటే మా హాస్పిటల్లో డెత్ రేట్ కానీ, మార్బిడిటీ అంటారు, అంటే ఏమైనా డ్యామేజ్ అయ్యి పిల్లల లైఫ్ స్టైల్ కొద్దిగా ఇబ్బంది పడేది కానీ మాది చాలా లోయెస్ట్ ఉంటుంది. ఇండియాతో ఏ హాస్పిటల్లో కంపేర్ చేసుకున్న బెస్ట్ హాస్పిటల్లో వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ అన్నమాట ఫ్రమ్ గుంటూరు. కానీ అట్ ద సేమ్ టైం ద బిల్లింగ్ మాత్రం చాలా అఫోర్డబుల్గా ఉంచడానికి ట్రై చేస్తుంటాం. ఇంకొకటి, మేము స్టిల్ బిలీవ్ ఇన్ ద ఫిలాసఫీకి వైద్యం మధ్యలో ఎవరికైనా డబ్బు అయిపోతే కనుక వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇటు అటు పంపిస్తాం అనేది మేము ఎప్పుడు ఇష్టపడము. వీ కంటిన్యూ ద ట్రీట్మెంట్, ఫ్రీగా అయినా చేసి పెడతాము, మందులైనా ఇస్తాము. బట్ మధ్యలో ఎప్పుడు ఏ కేసు, ఏ పిల్లడిని ఆర్థికంగా వాడికి ఇబ్బంది అయిందని ఎక్కడికి పంపించము. సో నా ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ కింద 2 టౌన్కి అంటే స్ప్రెడ్ చేద్దాము ద గుడ్ వర్క్ వీఆర్ డూయింగ్ అండ్ కంప్లీట్ పీడియాట్రిక్ హెల్త్ కేర్ అనేసరికి పీడియాట్రిక్ అంటే మీరు ఏమనుకుంటారంటే జబ్బున్న పిల్లలు వస్తారు, జబ్బున్న పిల్లలకి జబ్బులకి వైద్యం చేస్తే సరిపోయింది అనుకుంటారు. అది ఓన్లీ జబ్బున్న పిల్లలకి వైద్యం మనకే వస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ సొసైటీలో ఇప్పుడు ఏంటంటే బిహేవియర్ ప్రాబ్లం. ఒక పిల్లోడిని ఎట్లా పెంచాలి, పోషణ ఎట్లా ఉండాలి, వాడిని దేశానికి ఉపయోగపడేటట్టు ఎట్లా మలచాలనేది చేస్తున్నాను. సార్ దగ్గర వైద్యం ఎలా చేయాలి, డెడికేటెడ్గా ఎలా ఉండాలి అనేది బాగా నేర్చుకున్నాము. ఆయనే నా ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఏంటంటే ఈ హాస్పిటల్లో ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ గురించి కేర్ చేస్తాము. లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎడ్యుకేషన్ వైజ్ ఏదైనా సరే అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసేటట్టు ప్రతి చైల్డ్ని ఇంపార్టెంట్గా చూసుకొని చేస్తాము. ఓవరాల్ ట్రీట్మెంట్
మెయిన్ బ్రాంచ్లో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. వెంటిలేటర్ సపోర్ట్ కానివ్వండి, మీకు ఐఎన్ఓ సపోర్ట్ కానీ, థెరపటిక్ కూలింగ్ అంటారు చిన్నపిల్లలకి వైద్యం చేసేది, ఇంక్యుబేటర్ అన్ని A to Z అవైలబుల్గా ఉంది. మీకు ఆల్మోస్ట్ రెయిన్బోకి ఈక్వల్గా మొత్తం ఫెసిలిటీస్ అనేది మీకు ఇక్కడ రామ్కోటయ్య హాస్పిటల్లో లభిస్తుంది. అండ్ కాకపోతే మనకి మిడ్ రేంజ్, రెయిన్బో అంత కాస్ట్ అవ్వదు, మిడ్ రేంజ్లో ఉంటుంది. జగన్ హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై పార్లమెంటు వేదికగా గలం విప్పుతున్నామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 100 కోట్ల దాన కుంభకోణంపై గతంలో పార్లమెంట్ స్తంభించిపోయిందని, అలాంటిది 3,000 కోట్ల మద్యం కుంభకోణంపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మొత్తం 6 అంశాలపై పార్లమెంట్లో చర్చించాల్సిన అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు ఆయన చెప్పారు. మేము 6 విషయాల గురించి 21 రోజుల సెషన్లో మాట్లాడాలి, వీటి గురించి మనం ప్రస్తావించాలి అని చెప్పి సూచించడం జరిగింది. దాంట్లో మొదటిది PM ధనధాన్య కృషి యోజన. దాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ దీని గురించి మాట్లాడదలుచుకుంది. ఈ స్కీమ్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో బెనిఫిట్ ఉంది. టొబాకో అయితే కానీ, మిగతా ఇతర పంటలు అయితే కానీ, అలాగే మ్యాంగో అయితే కానీ చిత్తూరులో, వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇన్వాల్వ్ అయింది, కొంది ఆ రేట్ని నిలబెట్టింది. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా వారు కూడా దీనిపైన దృష్టి సారిస్తే ఇంకా బాగా ఉంటుందనేది మా ఉద్దేశం. కాబట్టి దీనిపైన ఈ PM ధనధాన్య కృషి యోజన పైన డిస్కషన్ చేయాలి అని చెప్పి సూచించడం జరిగింది. రెండోది జల్ జీవన్ మిషన్ మీద 2019 నుంచి 24 దాకా 24,000 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే 2,000 కోట్లు మాత్రమే పట్టడం జరిగింది. చాలా చోట్ల అది కూడా డైవర్షన్ జరిగింది, ఆ ఫండింగ్ కూడా అనేది చెప్పడం జరిగింది. దీనిపైన కూడా డిస్కషన్ పెట్టాలని చెప్పుకోవడం జరిగింది. మూడవది నదుల అనుసంధానం గురించి ఆంధ్ర రాష్ట్రం వైపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం చేయాలని చెప్పి కృషి చేస్తా ఉన్నారు. ఇది కేవలం ఒక రాష్ట్రం 2 రాష్ట్రాల సమస్యలే కాదు, దేశం మొత్తానికి సంబంధించిన విషయం. ఎన్నో నదులు ఉన్నాయి దేశంలో, వీటిలో చాలా మటుకు అనుసంధానం చేయొచ్చు. వీటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగితేనే దీనికి ముందుకు వెళ్తుంది అనేది ఉద్దేశంతో ఇది కూడా మాట్లాడాలని చెప్పడం జరిగింది. అలాగే మోడీ గారి వైపు నుంచి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మరొక స్కీమ్ కూడా రావడం జరిగింది, PLI స్కీమ్ అని చెప్పి. చాలా ఇండస్ట్రీస్కి ఇచ్చారు, సక్సెస్ కూడా చూడటం జరిగింది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయింది. ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది, మిగతా ఇండస్ట్రీస్ కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని గురించి కూడా చర్చించే బాగా ఇది సఫలీకృతమైన స్కీమ్ కాబట్టి దీన్ని మిగతా వాటికి కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయొచ్చు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో A4 గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ACB కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 నుంచి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు నేపథ్యంలో మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మిథున్ రెడ్డిని శనివారం అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఆదివారం విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. BP, షుగర్, EC వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించడంతో అధికారులు ఆయన్ని ACB కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపింది. మద్యం కుంభకోణం విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని జనసేన ఎంపీ బాలశౌరి అన్నారు. పార్లమెంట్ సమావేశాల వేళ కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విభజన సమస్యలు, జలజీవన్ మిషన్, బనకచెర్ల ప్రాజెక్టు గురించి పార్లమెంట్లో చర్చించాలని జనసేన తరపున ప్రస్తావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మీటింగ్ లో ఈరోజు జనసేన పార్టీ తరపున ప్రధానంగా కొన్ని విషయాలు మేము డిమాండ్ చేస్తాం. తెలుగు రాష్ట్రాలు డివైడ్ అయింది దాదాపు 10 సంవత్సరాలైన చట్ట విభజనలో ఉన్నటువంటి బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి విషయాలన్నీ ఏదైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్లమెంట్ లో డిస్కషన్ పెట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండో విషయం, జలజీవన్ మిషన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్ లో శుభ్రమైన మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగాం. ఆ స్కీమ్ కి ఎన్ని డబ్బులు అవసరమో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశారు. మరి ఒకటి ప్రధానమైనటువంటి విషయం, బనకచెర్ల ప్రాజెక్ట్ని ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి రైతాంగానికి అటు త్రాగునీరుకి ఇటు అలాగే సాగునీరుకి ఉపయోగపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి రాష్ట్రాన్ని
మరి సస్యశ్యామలం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. దీన్ని తప్పకుండా దీన్ని కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి పార్లమెంట్లో దీన్ని డిస్కషన్కి అలౌ చేయమని చెప్పేసి కూడా కోరటం జరిగింది. లిక్కర్ కుంభకోణంకి సంబంధించి కూడా పార్లమెంట్లో చర్చ జరగాలంటారా? ఈ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ఎట్లా చూస్తారు? చట్టం పని తన చట్టం చేసుకుంటాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంతమందిని లింకులు ఉన్నాయో అన్ని బయటకు వస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మద్యం పాలసీ పేరుతో గత వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరులో మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మిగులు జలాలు వాడుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందని అన్నారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల రైతులు అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే వైద్యులు సహాయానికి ఆసుపత్రిలో ఉండకపోతే వారికి మెమో జారీ చేస్తామని చెప్పారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారికి తగు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎవరుండబోతున్నారు, ఎవరికెవరికి సంబంధాలు ఉన్నాయో ఏపీ లిక్కర్లో గతంలో వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడి ప్రజల్ని ఒక దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేసిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం వారందరూ ఖచ్చితంగా చట్టపరిధిలో శిక్ష అనుభవించాల్సిందే. ఎవరికొరికి లింకులు ఉన్నాయనే విషయం బయట ఇప్పటికే ఛార్జ్షీట్లో చాలా వరకు ప్రస్తావించారు. ఇప్పుడు 12 మంది దాకా ఇప్పటికే జైల్లో మగ్గుతున్నారు, నిన్న జరిగిన అరెస్ట్తో సహా. కాబట్టి దీంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి వైపు రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టడం కాకుండా రెండో వైపు ప్రజల ఆరోగ్యంతో కూడా ఆడుకున్నారు. వారి జేబుల్లోంచి ఖర్చు పెట్టించేసి వాళ్ళు ఇవాళ వేల మంది చనిపోవడానికి, కొన్ని లక్షల మంది అనారోగ్యం బారిన పడడానికి కారణమయ్యారు. కాబట్టి ఈ ప్రకృతి క్షమించదు, ప్రభుత్వం కూడా ఉపేక్షించదు. రద్దు చేసుకోకపోతే మాత్రం పోరాటం చేస్తామంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు? అది కాదు, తెలంగాణ సీఎం మాట్లాడుతున్నప్పుడు ఈ రకంగా విద్వేషాలు పెంచేలాగా మాట్లాడకూడదు. ఎందుకంటే వారు అనేక విషయాల్లో తెలంగాణలో అనుమతులు తీసుకోకుండా, సిడబ్ల్యూసీ అనుమతులు తీసుకోకుండానే మొదలుపెట్టారు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకోకుండానే మొదలుపెట్టారు. కాబట్టి రాష్ట్రంలో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పైనుంచి వస్తున్న హెచ్చరించడం సరైనది కాదు. 2 తెలుగు రాష్ట్రాలు ప్రజలు ఒకే రాష్ట్రంగా ఉన్నాం, ఇప్పుడు విడిపోయాం. ఇద్దరి అవసరాలు, రైతులకు అవసరాలు, సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు తీర్చుకోవడం కోసం ఒకరితో ఒకరు సహకరించుకోవాలి. తద్వారా వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే సగటున 1500 నుంచి 2000 దాకా టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. ఆ మిగులు జలాల్ని, వరద జలాలనే మేము వాడుకుంటామని ఆంధ్ర రాష్ట్రం చెప్తా ఉంది. దాంట్లో ఎటువంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు రాజకీయ లబ్ధి కోసం. ఎందుకంటే అన్ని రకాలుగా వైఫల్యం చెంది ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న క్రమంలో ఇటువంటి ఎమోషనల్ ఇష్యూస్ తీసుకోవడం మంచిది కాదు. అది కాంగ్రెస్కి ముందు నుంచి అలవాటు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా అదే పని చేసింది. వాళ్ళకి ప్రజలు ఏ రకంగా శిక్షించారు? ప్రజలు వాళ్ళ కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నారు. ఎవరి మట్టి కొట్టాలని ప్రయత్నం చేయదు, ఎవరి నోట్లోది లాక్కోవాలని చూడట్లేదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో సహకరించుకొని అటువైపు రైతులు బాగుండాలా, ఇటువైపు రైతులు బాగుండాలా. రేపు రాబోయే రోజుల్లో తెలుగు ప్రజలంతా ఐకమత్యంగా ఉండి ఈ దేశ ప్రగతిలో వికసిత భారత్ నిర్మాణంలో 2 రాష్ట్రాలు ముందు ఉండాలనే దిశగా ప్రయత్నాలు చేయాలి. మీరు పలుమార్లు ఎదురించినప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మాత్రం సరైన సమయానికి అందుబాటులో ఉండట్లేదు. అయితే ఓన్లీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్తోనే వాళ్ళు ఓపీలు చూస్తారు. అటువంటిది లేదు కానీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ప్రజల నుంచి వస్తున్న దాంట్లో ఇప్పుడే చెప్పాను నేను, 8 నుంచి 12% సంతృప్తికరంగా ఉన్నాయి, డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. 61% గతంలో అటెండెన్స్ ఉండేది డాక్టర్లు అని చెప్తే ఇవాళ 84% పెరిగిందని. అయినప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు కల్పించిన 4% రిజర్వేషన్ల వల్ల మైనారిటీలకు మేలు జరిగిందేమీ లేదంటూ పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడటం అవివేకానికి నిదర్శనమని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు వాస్తవాలు తెలియకపోతే గూగుల్లో ఆయన వెతికి తెలుసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ తీసుకువచ్చిన 4% రిజర్వేషన్ల వల్ల ముస్లిం మైనారిటీల జీవన స్థితిగతులు మార్పు చెందాయని చెప్పారు. ఉద్యోగ ఉపాధి రంగాల్లో ముస్లిం మైనారిటీలు అభివృద్ధి చెందారంటే వైఎస్ఆర్ కల్పించిన 4% రిజర్వేషన్ వల్లనేనని గుర్తు చేశారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ ముస్లిం మైనారిటీలు కల్పించిన 4% రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైందని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన చర్యలకు తప్పనిసరిగా ప్రతీకార చర్య ఉంటుందని చెప్పారు. వైఎస్ఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ గొయ్యి ఆయనే తవ్వుకుంటున్నారని ఆమె అన్నారు. వైఎస్ఆర్ హయాంలో 198 కోట్ల రూపాయలతో అనుమతులు పొందిన శంకర విలాస్ ఫ్లైఓవర్ ను 98 కోట్లకు కూటమి ప్రభుత్వం కుదించిందని చెప్పారు. ముఖ్యంగా నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నందివెలుగు ఫ్లైఓవర్ మరి శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వచ్చారు. అయితే పెమ్మసాని గారు నాకు తెలిసి ఇండియా మొత్తంలో ఆయన కేంద్ర మంత్రి.
ఆయన మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మేము ఆయన్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ స్టేట్ వరకే మాట్లాడితే వెళ్తుంది, కానీ ఈయన మాట్లాడేది ఈ కంట్రీ మొత్తం చూస్తుంది. ఆయనకి వాస్తవాలు తెలియకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ మైనారిటీల కోసం మంచి చేయటానికి ఆయన తీసుకొని వస్తే అది జస్ట్ చేస్తాను అని చెప్పి తీసుకొని వచ్చారు, కానీ అది కోర్టులో ఉందని చెప్తున్నారు. ఒక్కసారి పెమ్మసాని గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తే అర్థం కాదేమో, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తే అది అబద్ధం అనుకుంటారు. ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 4% రిజర్వేషన్ అనేది కొనసాగుతానే ఉంది. దానివల్ల ఎంతో మంది లబ్ధి చేకూరారు, ఎంతో మంది మైనారిటీలు పెద్ద పెద్ద చదువులు చదివారు, ఎంతో మంది మైనారిటీలు ఉద్యోగాలు చేస్తున్నారు. 4% రిజర్వేషన్ ఇంకా ఇంప్లిమెంటేషన్లోనే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న 2024 ఎలక్షన్స్ ముందు మేము 4% రిజర్వేషన్ తీయము, మేము దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగానే చూసుకుంటా వస్తాము అని చెప్పుకొని వచ్చారు. ఒక్కసారి అది కూడా తెలుసుకొని మాట్లాడండి. గతంలో మైనారిటీలకి అండగా ఉంటానని చెప్పి ఈరోజు నిజంగానే మైనారిటీని ద్రోహం చేసిన వాళ్ళు పెమ్మసాని గారు, అలాగే ఇక్కడ ఉన్న మా అన్నయ్య నజీర్ గారు. ఎందుకనంటే వక్ఫ్ బోర్డు గురించి వచ్చినప్పుడు మాట్లాడలేదు. అలాగే ఈరోజు జరిగేదాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు చెప్పినా చెప్పకపోయినా మైనారిటీలు గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే మీరు చెప్పినంత మాత్రాన అది ఇంప్లిమెంటేషన్లో లేదు, మీరు చెప్పినంత మాత్రాన అది ఇంప్లిమెంట్ కాకుండా పోదు. ఒకవేళ నిజంగానే అది కోర్టులో ఉందా, అది మంచి పనే, మరైతే తీసుకొని రండి, బయట తీసుకొని రండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మాట ఇవ్వడం వరకే కాదు, నిలబెట్టుకోవడం కూడా తెలుసుకోండి. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటుంది ఒకటే, మీరు మాట ఇవ్వడం కాదు, నిలబెట్టుకోవడం కూడా. అది ఒకే ఒక కుటుంబానికి చెందుతుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.